మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 5 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 4 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1,80,00,000, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 1,60,00,000, నెల్లూరు నుంచి 1,60,00,000. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో కన్నప్ప సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ అన్నీ కలిపి మరో 10 కోట్లు గ్రాస్ రాగా, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 5 కోట్లు గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా 17 రోజుల్లో 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచు విష్ణు కెరియర్లోని హయ్యెస్ట్ గ్రాసు. ఇంతవరకు మంచు విష్ణు సినిమాలు ఏవి కూడా 20 కోట్లు క్రాస్ అవ్వలేదు. ఇవన్నీ కూడా మన ప్రభాస్ చలవే. ఇక ఈ 48 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 24 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే మంచు విష్ణు ఓన్గా రిలీజ్ చేశాడు. సో 24 కోట్లు వెనక్కి వచ్చినట్టు అతనికి 180 కోట్లలో. సో థియేటర్స్ అంటే ఓటీటీ అవన్నీ తీసేస్తే 100 కోట్లు పక్కన పెట్టేస్తే వస్తాయి అనుకుంటే 80 కోట్లన్న థియేటర్స్ రావాల్సింది. అందులో 24 కోట్లే వచ్చాయి. సో మిగతా 66 కోట్లు సినిమా నష్టపోయినట్టే. బాక్సాఫీస్ దగ్గర సినిమా కమర్షియల్గా డిజాస్టరే. బట్ సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది సినిమా, ఎస్పెషల్లీ లాస్ట్ గంట అండ్ క్లైమాక్స్. సో థియేటర్లో అయితే ఎవరు చూడలేదు. ఈ చూసిన వాళ్ళు కూడా ప్రభాస్ కోసం చూశారు. మంచు విష్ణుకి అతని కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ ఇచ్చారు, 48 కోట్లు. సో మిగతా రన్లో ఇక రన్ లేదనుకుంటాను సినిమాకు. ఉంటే 50 కోట్ల వరకు కూడా కష్టమే వెళ్ళడము. ఇక ఓటీటీలో వస్తే చూడని వాళ్ళు ఎవరైనా. అది మన కన్నప్ప. మంచు విష్ణు అండ్ ప్రభాసు, మోహన్ లాలు, మోహన్ బాబు, శరత్ కుమారు, చాలామంది ఉన్నారు. ఇంకా రిలీజ్ అయిన 17 రోజుల్లో 48 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 24 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో 180 కోట్లు. సో 100 కోట్లు ఓటీటీ డీల్స్ ఉన్నాయనుకున్నా, 80 కోట్లు టార్గెట్తో వచ్చింది థియేటర్స్లోకి, 24 కోట్లే వచ్చాయి. సో 66 కోట్ల నష్టాలు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. బట్ సినిమా అయితే బాగుంది. ఓకే, బాయ్.